అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సారీ అండి, న్యూ ఇయర్ రోజు అయితే నేను వీడియో పోస్ట్ చేయలేదు, ఏమనుకోకండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను. అండ్ ఏంటి కలమందతో వచ్చేసావు, జుట్టు ఎదరబోసుకున్నావు అని అనుకోకండి. ఇది వచ్చేసి హోమ్ రెమెడీ అండి. చాలామందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా. అండ్ నాకైతే ఫస్ట్లో కొంచెమే ఉండేది, అంటే ఒక ఏజ్కి వచ్చాక అది హెయిర్ అంతా పోయిందన్నమాట. నాకు అమ్మ ఎప్పుడు మందార, కలమంద, కొబ్బరి నూనె కలిపి పెట్టేది. అండ్ ఈ వీడియో మీకు చెప్దామని నేను పోస్ట్ చేస్తున్నానండి. దీంట్లో అయితే ఎవరిని ఉద్దేశించింది అయితే కాదండి, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. కొంతమంది ఎంతోమంది ఆ వీడియోస్ చేస్తున్నావు, ఈ వీడియోస్ చేస్తున్నావు అని అంటున్నారు. నేను ఎటువంటి వీడియోస్ చేయట్లేదండి. నేను జస్ట్ మామూలుగా నేనేమి డ్యాన్స్ చేస్తూ ఎగురుతూ వేయట్లేదు. నాకు తెలిసిన కొన్ని రెసిపీస్ అండ్ హోమ్ రెమెడీస్ ఇలాంటివి చేస్తుంటే కూడా నన్ను ఎన్నో మాటలు అంటున్నారు. బట్ నేను అన్ని పట్టించుకోను. అందరికీ కామెంట్లో వస్తే నాకు బయట టాక్ వస్తుందండి. నేనైతే ఏం పట్టించుకోను, నా పని నేను చేసుకుపోతూ ఉంటాను. ఎందుకంటే మనుషులు మనల్ని ఎన్నో మాటలతో వేధిస్తూ ఉంటారు, అది కామను. ఇంకా నేను పట్టించుకోదలుచుకోవట్లేదండి. ఇదైతే చాలామంది లేడీస్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కలమంద ఇంట్లో ఉన్న వాళ్ళకి అండ్ ఎక్కడైనా ఉంటే తెచ్చుకోండి. దీన్ని బాగా మిక్సీ చేసి కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని తలస్నానం చేసే ముందు మసాజ్ లాగా చేసుకొని పెట్టుకుంటే అండ్ హెడ్ బాత్ చేస్తే చాలా మంచిదండి. ఇదైతే హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది, ప్లస్ హెడేక్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇదైతే నాకైతే చిన్నప్పటి నుంచి హెడేక్ ఫుల్ అంటే ఫుల్ ఉంటుందండి. సార్కి తప్ప ఎవ్వరికి తెలియదు. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఏంటి నీకు హెడేక్ ఉందా అనుకుంటారు. నిజంగా అండి, నాకు చాలా అంటే చాలా హెడేక్. నేను ఎవరికి చెప్పుకోలేదు కూడా, చెప్పుకోను కూడా. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి నాకు ఉందన్నమాట. అమ్మ హాస్పిటల్లో చూపించినప్పుడే నాకు చిన్నప్పటి నుంచి అలాగ వచ్చేసింది. ఎందుకంటే నేను తెలియని వయసులో కొంచెం కోపం ఎక్కువ ఉండే, గోడకేసి తల ఎక్కువ బాదుకునేదాన్ని అన్నమాట. దానివల్ల నాకు ఒక స్టేజ్లో బ్రెయిన్లో ఇట్లా ఉండేదన్నమాట. అది మా సార్కి తప్ప ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం మీ అందరికీ చెప్తున్నాను. ఏంటి ఇలా చెప్తుందని అనుకోకండి. నాకు విపరీతమైన తలనొప్పి ఉంటుంది. మెడిసిన్ వల్ల కూడా నాకు చాలా తగ్గలేదన్నమాట. ఎవరో తెలిసిన వాళ్ళ అమ్మకి చెప్పారనమాట, కలమంద, మందార ఇది ఆయిల్ పెట్టి తలస్నానం చేసే ముందు బాగా పెట్టు, ఉండే కొద్ది తగ్గిద్ది అని చెప్పారు. నిజంగా ఇదైతే నాకు వర్క్ చేసింది. ఏంటి హెడేక్ ఇది పోతుందని మీరు అనుకోవచ్చు, నిజంగా ఇది పోతుందని. ఎందుకంటే ఆ కలమంద కూల్గా ఉంటుంది కదా, ఆ చల్లదనానికి మన తలంతా దాన్ని హీట్ నుంచి తగ్గిస్తుంది అన్నమాట. ఇది సమ్మర్లో బాగా పనిచేస్తుంది. నాకైతే ఇంకా అప్పటి నుంచి అమ్మ బాగా పెట్టేదన్నమాట, అదే అలవాటు. ఇక్కడికి నాకు మ్యారేజ్ అయినాక కూడా నేను పెట్టుకునేదాన్ని అనమాట. నా హెయిర్ కూడా చాలా గ్రోతింగ్గానే ఉంటుంది. ఫస్ట్లో కొంతమంది కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలని హెయిర్ కట్ చేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయినాక వచ్చేసింది. చాలామంది మధ్యలో హెయిర్ పెరిగిందని అనేవారు, కానీ మా సార్కి తెలుసు నాకు జుట్టు ఉన్నది లేనిది. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చిందనమాట, అది గ్రోతింగ్ వచ్చేసింది. అప్పుడు అంటే కాలేజీలో చేసినప్పుడు ఇంకా ఎక్కువ జుట్టు తెలియని వయసు కదండి, ఇంటర్మీడియట్ నుంచి చదువుకుంది. అండ్ తెలియని వయసులో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలని హెయిర్ కట్ చేసేసుకున్నదాన్ని. ఇంకా అట్లా మా అమ్మ కూడా తిట్టేది అలా చేయకూడదని, కానీ మళ్ళీ గ్రోతింగ్ వచ్చింది. నేనైతే కలమంద అది ఎప్పుడు పెట్టుకోకుండా ఉన్నాను, ఎక్కడ దొరికినా పెడుతూనే ఉంటా. అండ్ మా అత్తయ్య వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు అయితే ఎప్పుడు పెడుతూనే ఉంటానండి. చాలా కూలింగ్ ఉంటుంది. నాకు అది పెట్టినాకనే తల అన్నది ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను ఎటన్నా బయటికి వెళ్తే కూడా తల స్నానం చేయడం. మా అత్తమ్మ తిడుతూ ఉంటుంది, గడికి స్నానం ఎందుకు చేస్తావు, తల స్నానం చేయొద్దు అంటది. కానీ మనకేమో ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా ఉంటుందండి, ఎక్కడికన్నా వెళ్తే చాలు సిల్కీ హెయిర్తో వేసుకోవాలని ఉంటుంది కదా, ఇంకా అట్లా అన్నమాట. అని మీరు చాలామంది ఎవరైనా హెడేక్తో బాధపడుతున్నా, హెయిర్ గ్రోతింగ్ లేదన్నా ఇలా ట్రై చేయండి. అండ్ ఇంకొక రెమెడీ కూడా చెప్తానండి, నేను మళ్ళీ అది తర్వాత పోస్ట్ చేస్తాను. ఇదైతే ఫస్ట్ ఫాలో అవ్వండి, రెగ్యులర్గా పెట్టుకోండి. నిజంగా నేను చెప్తున్నాను కదా, నా హెయిర్ అయితే చాలా బాగా ఉంటుంది అనమాట. కానీ ఊడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎక్కువ ఆలోచిస్తాను. నిజంగా నాకున్న ఆలోచనలు ఎవరికి ఉండవేమో అనిపిస్తుంది. ఇంకా
ఉంటాయి కదా, మనిషి అన్నాక సమస్యలు ఉంటాయి, అన్నీ పట్టించుకోకూడదు. కానీ మన తలకి సంబంధించిందే కదండి, ఎక్కువ ఆలోచిస్తే హెయిర్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు డైలీ నేను తలస్నానం చేసే ముందే తప్పకుండా పెట్టుకుంటా ఇట్లా మొత్తం పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా తల అంతా చుట్టేసుకొని మినిమం ఇది మార్నింగ్ చేశాను అన్నమాట. ఎర్లీ మార్నింగే చేశాను. ఆ రోజు నైట్ మేము ప్రేయర్కి వెళ్తున్నాం. అయితే ఇంకా తల స్నానానికి మొత్తం పెట్టేసుకొని ఒక 3 అవర్స్ పెట్టుకున్నాను నేను మ్యాక్సిమం. ఇది వచ్చేసి టైం 5 o'clock అయింది. అప్పుడే ఎర్లీ మార్నింగ్ అత్తమ్మ బయట వరండాగా అడుగుతుంటే నేనేమో ఇంకా పని అంతా చేసేసుకొని ఇట్లా హెయిర్కి ఇదంతా పెట్టేసుకున్నాను. మార్నింగే లేచి నాకైతే ఇది పెట్టినప్పుడు మస్తు అనిపిస్తుందండి. ఒక రిలాక్సేషన్ వస్తుంది అన్నమాట, హాయిగా అనిపిస్తుంది. ఇంకా తల స్నానం చేసుకొని ఇంకా రెడీ అయిపోతున్నాం అనమాట. ఇది న్యూ ఇయర్ రోజు అండి. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేనైతే న్యూ ఇయర్ రోజు చెప్పలేకపోయాను, ఏమనుకోకండి. అండ్ కామెంట్ చేయండి, ఏంటి ఇలాంటివి చేస్తున్నావు అని అనుకోకండి. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ టుమారో.